విస్తీర్ణం అంటే చూసుకోవడానికి సాధారణంగా మనకి పోయిన వానాకాలం కనుక చూసుకున్నట్టయితే కొంచెం వాతావరణం, ముఖ్యంగా వర్షాలు, అది లైక్ 2-3 సైక్లోన్స్ వల్ల కానీ వర్షాలు అధికంగా పడాల్సిన రిసీవ్ చేసుకున్నాం మనం. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు నేలలో తేమ ఎక్కువగా ఉన్నట్టుంది. సో పంటల విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో మన నూనె గింజల పంటలు కనుక చూసుకున్నట్లయితే కొన్ని వేల ఎకరాలలో ఉంది. అలాగే పప్పు గింజ పంటలు, ఎవరైతే మనకి వరి తీసేసి పప్పు గింజలు ఎక్కువగా సాగు చేస్తున్నారో వాళ్ళు కొంచెం లక్షల ఎకరాల్లో కాకపోయినా కనీసం కొన్ని 20,000 నుంచి 30,000 ఎకరాల వరకు పప్పు గింజల పంటలు సాగులో ఉన్నాయి. అయితే వీటి దశలు కనుక చూసుకున్నట్లు అయితే సాగు చేసిన సమయాన్ని బట్టి, ఇప్పుడు సాధారణంగా మనం జనవరి ఎండింగ్లో ఉన్నాం కాబట్టి కొంతమంది రైతులు వరి తీసేసిన తర్వాత, వానాకాలం వరి తీసేసిన తర్వాత పప్పు దినుసు పంటలు సాగు చేసుకున్నారు. పప్పు దినుసు పంటలు అయినటువంటి వరి కానీ వరి తర్వాత పెసర కానీ మినుము కానీ ఇవి సాగు చేసుకున్నారు. అంటే మనం రైస్ ఫాలోస్లో అంటాం. అంటే వరి తీసేసిన తర్వాత వరి మాగాని భూములలో సాగు చేసుకున్న వాళ్ళట్లా కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ చివరన వారు ఇప్పుడు శాకీయ దశలో ఉన్నాయి. లేదు కుసుమ పంట కనుక చూసుకున్నట్లయితే కుసుమ పంట సాధారణంగా మనకి అక్టోబర్ 2వ పక్షం నుంచి మొదలుపెట్టి నవంబర్ చివరి వరకు సాగు చేస్తూ ఉంటారు. అది కనుక చూసుకున్నట్లయితే అది కూడా శాకీయ దశ నుంచి విత్తనం మొలకెత్తేసి శాకీయ దశ నుండి ఇప్పుడే పూతకి కొంచెం రెడీ అవుతుందన్నమాట. ఇంకా వేరుశెనగ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా వేరుశెనగ మనకి అక్టోబర్, కుసుమత్కి కొంచెం ఒక 15 రోజులు ముందుగా సాగు చేసుకుంటాం కనుక వేరుశెనగ వచ్చేసి మనకి ఊడలు దిగి కాయ గింజ తయారయ్యే దశలో ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల మనకి వరి తర్వాత వరి సాగు చేసుకున్నారు. సాధారణంగా మనం తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే వరిని 2 జెండా పండుగలకి మనం వరి సాగు నాటు వేసుకోవడానికి కట్ ఆఫ్ డేట్లా చెప్తాం. అంటే రైతుకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే జెండా పండుగ కట్ ఆఫ్ డేట్ అని చెప్తాము. సో ఇప్పుడు రేపు 26 దగ్గరలోనే ఉంది కాబట్టి దాదాపు మనకి కొన్ని జిల్లాలలో సంగారెడ్డి, ఈ చుట్టుపక్కల ఎక్కడైతే కొంచెం లేట్గా మేడ్చల్, మెదక్ ఇట్లాంటి జిల్లాలో ఎక్కడైతే వరి ట్రాన్స్ప్లాంటింగ్స్, వరి కోతలు అనేవి లేట్ అయ్యాయో ఇప్పుడు దాదాపు మనకి భూముల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు కేజ్ వీల్స్ నడుస్తున్నాయి. అంటే అదే ట్రాక్టర్ రోటోవేటర్స్ నడుస్తున్నాయి. నాటుకు రెడీగా ఉందన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది ఈ పాటికే వాటర్ మిలాన్ సాగు చేసేసారు. అది పంటలు విత్తనం మొలిచేసి జస్ట్ శాకీయ దశలో స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడే.